కొన్ని సీన్స్ ఉంటాయి మీ మధ్య, చరణ్ గారి మధ్య, పెద్దికి మీకు అప్పసరికి. అంటే మీ బాండింగ్ గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని సీన్స్ పడ్డాయి. ఆల్మోస్ట్ మీరు డబ్బులు అడిగేటప్పుడు ఆ చనువుతో టేరా పొరే అనడం, ఆయన కూడా మిమ్మల్ని ఒరే తాగుతారా అనడం, సంథింగ్ అన్నీ జరుగుతుంటాయి. మీరు డబ్బులు 10 రూపాయలు అడగడం, 100 రూపాయలు అడగడం. అంటే ఇంకొంచెం బాండింగ్ సీన్స్ మీ ఇద్దరి మధ్య ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం డెప్త్ ఉండేదేమో అనిపించింది సార్. మేబీ అంటే ఇంకేమైనా మిస్ అయ్యింది. ఐ అగ్రీ విత్ యూ. అంటే జగపతి బాబుగా మాట్లాడలే, నేను అప్పలసూరి పెద్దిగానే మాట్లాడుతున్నాను. జగపతి బాబుగా ఇంతవరకు నేను ఇట్లాంటి మాట మాట్లాడలా. సో దీనికి ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఉండాలి అని నేను అనుకుంటున్నానంటే, అప్పలసూరిని మోసుకుని అప్పలవలస వరకు తీసుకెళ్ళాలి. ఒక మెగా పవర్ స్టార్ లాంటి రామ్ చరణ్ని ఒక పెద్ది అక్కడ వరకు తీసుకెళ్లాలంటే వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం ఏంటి అంటే, ఇదొక లవ్ స్టోరీ, వీళ్ళిద్దరినీ ఒక లవ్ స్టోరీ. అంటే అతని మీద పిచ్చి ప్రేమ ఉండి పిచ్చి అభిమానం ఉంటే తప్ప అంతవరకు వెళ్ళలేరు. అయినా కూడా పండేసింది. అది చూడు, ద బ్యూటీ ఏంటంటే అవి లేకపోయినా పండింది. ఉంటే బాగుండేది, లేకపోయినా యూఆర్ టాకింగ్ అబౌట్ అప్పలసూరి. అంటే నాకున్న యాక్చువల్లీ ఇప్పుడు ఫైనల్గా మిగిలిన 2 సీన్లే, సాలిడ్ సీన్స్ మిగిలిన, ఎమ్మెల్యే సీన్స్, క్లైమాక్స్. ఆ రెండిట్లోనే క్యారెక్టర్ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయి వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ దట్. అంటే అక్కడ ఐ డోంట్ థింక్ దర్ ఎనీథింగ్ టు కంప్లైంట్, ఇట్స్ ఓవర్. సార్ అంటే ఇంకేమన్నా మీ షూటింగ్ పోర్షన్ ఏదైనా ఉందా సార్? రన్ టైంలో డిలీట్ అయింది. బుచ్చి వేస్తానని చెప్పాడు, యూట్యూబ్లో వేస్తానని చెప్పాడు, నెట్ఫ్లిక్స్ ఎక్స్టెండెడ్ కట్లో వేస్తాడు. సో ఎక్స్టెండెడ్ కట్లో మిమ్మల్ని ఇంకా చూడొచ్చు, మీ మధ్య బాండింగ్ ఉన్న ఇట్ విల్ బి రీలోడెడ్. ఓకే యా సార్. ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో మీ సీన్ ఏదైతే ఉందో, నేను అంటే ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి రివీల్ చేయదలుచుకోలే. మీరు ఆ రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని అంటే ఆ సీన్ గురించి చెప్తున్నాను. ఆ సీన్ చూసినప్పుడు నాకు అంతఃపురంలో సీన్ గుర్తొచ్చింది. ఎస్పెషల్ సేమ్ రైల్వే ట్రాక్ పక్కన సేమ్ ఎక్స్ప్రెషన్. మీరు అంతఃపురంలో ఒక స్మోక్ షాట్ కూడా ఉంటుంది, మీరు స్మోక్ చేసి. అంటే నాకు తెలిసి సినిమా మూవీ లవర్స్కి వన్ ఆఫ్ ది ఐకాన్ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అందులో కొన్ని షార్ట్స్ కూడా గుర్తుంటాయి, షార్ట్స్తో సహా. నేను చాలామంది సినిమా మూవీ గోయర్స్తో మాట్లాడేటప్పుడు అంతఃపురం గురించి చాలా డిస్కషన్ చేసేటప్పుడు సంథింగ్ మాట్లాడేటప్పుడు ఎస్పెషల్ ఆ షార్ట్ గురించి మాట్లాడేటోళ్ళం, మీ షార్ట్ గురించి, ఆ స్మోక్ షాట్ గురించి. నాకు తర్వాత కట్ చేస్తే కోఇన్సిడెంట్ ఏమో కానీ సేమ్ రైల్వే ట్రాక్ సేమ్, మీరు సేమ్ అనిపిస్తుంది, గుర్తొచ్చింది నాకు. ఒక్కసారి అలా గుర్తొచ్చింది. దట్స్ వెన్ ఐ థాట్ అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ అనుకున్నా. ఓకే, అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ మళ్ళీ. ఎందుకంటే అది నా పీక్ షాట్ ఇన్ మై కెరియర్, అంతఃపురం డెత్, ఆ స్మోక్ షాట్. అందరూ మాట్లాడుకున్న షాట్ అది. అది గుర్తొచ్చి అందుకనే సగంలో ఆపేశాను. గుర్తింపు అనకుండా అది చెప్పాను సినిమాలో, ఎంతవరకు డబ్బింగ్లో చెప్పాను. ఇట్లా అంటే ఫుల్గా కూడా కంప్లీట్ చేయకుండా పోయాడు అనేది అర్థం అవ్వాలి, బట్ పూర్తిగా ఆయన పడకూడదు. ఓకే అని ట్రై చేశాను. ఇవన్నీ టచెస్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏమైందంటే బేసిక్లీ మనకి హెల్ప్ అయింది బుచ్చి మళ్ళీ నన్ను క్లైమాక్స్లో తీసుకురావటం. అది నా ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ నిలబడటానికి అది సాలిడ్ స్ట్రాంగ్నెస్, అది స్ట్రెంగ్త్ ఇచ్చేసింది. ఎస్పెషలీ అంత పెద్ద హీరో అక్కడ ఉన్నప్పుడు తను గుర్తు చేసుకోవడం ఆ టైంకి అనేది, దట్ ఈస్ ద బ్రౌనీ పాయింట్, దట్ ఈస్ ద ఐసింగ్ ఆఫ్ ద కేక్. పైగా ఆ ఊరికి కూడా అప్పలవలస అని పెడతాడు. అందుకనే అన్న అప్పలసూరి టు అప్పలవలస తీసుకెళ్లాలంటే అది నేను ఉన్నానా పోయానా అనేది పక్కన పెడితే, ద ట్రావెల్ నా ఫస్ట్ హాఫ్లో అయిపోయిన నా జర్నీ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ బతికిచ్చాడు, మళ్ళీ గుర్తు చేశాడు. అంటే మళ్ళీ బతికా, నా క్యారెక్టర్ బతికింది మళ్ళీ. అది సార్ ఆ సీన్ గురించి చెప్పండి సార్. చరణ్ గారిది మీ మధ్య ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటుంది అది. ఆయన పాపం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అంటే మీ బాండింగ్కి, మీరు అన్నట్టు మీ బాండింగ్ని గుర్తు చేసే సీన్ అది. ఇంకా మిస్ అవుతున్నాం అనేది కదా ఒకరినొకరు. సో అది ఆ సీన్ గురించి, ఆ షూట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి చరణ్ గారితో. వెరీ లెంగ్దీ షాట్ యాక్చువల్లీ తీసింది. అంటే రకరకాల షాట్లు తీశారు. అది సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. అంటే డైలాగులన్నీ కంటిన్యూస్గా జరిగినాయి. అంటే ఐ వుడ్ సే ఇట్స్ ఐకానిక్ సీన్ మోర్ దెన్ బిగ్ సీన్. అక్కడ ఇద్దరు జగపతి బాబుని పెద్ది మర్చిపోయాడు, పెద్దిని రామ్ చరణ్ నేను మర్చిపోయాను. ఇద్దరు అప్పలసూరి పెద్ది అయిపోయాం అక్కడ. బట్ ఆ ఫీల్ అంటే నేను ఎంత డైలాగుల్లో ఫీల్ అవుతున్నానో
చరణ్ అంత ఫీల్ అవ్వాలి ఏడవటంలో. సో ఆ ఇద్దరు ఎమోషన్ ఎట్లా ఉందంటే మా ఇద్దరికి చరణ్తో ఎప్పుడూ ప్రాబ్లం లేదు. ఏ ఆర్టిస్ట్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు పాపం, కోఆపరేటివ్ అందరూ. చరణ్తో ఏంటంటే చరణేగా మన చరణేగా అనే ఫీలింగ్ నాకుంటుంది. చనువు ఆ? చనువు అనుకోవచ్చు. చనువు అది తనకి కూడా అంటే వన్ మోర్ అడగటానికి ఎవరితోనే హెసిటేట్ చేయవసరం లేదు. ధైర్యం ఉంటుంది కదా ఫస్ట్, మనాడు అనుకున్నప్పుడు ధైర్యం ఉంటుంది. సో అట్లా ఆ ధైర్యంతో నేను చేసాను. ఇబ్బంది పడింది చరణ్. ఎక్కడ ఇబ్బంది పడ్డాడంటే మొత్తం నాకున్న ప్రాస్థెటిక్స్ గడ్డం మేసం అన్నీ పెట్టినాయి కదా, అండ్ ఒక పక్క నోట్లో నీళ్ళు పోస్తే పోస్తున్నాను నీళ్ళు, తను ఎక్కడ పట్టుకోవాలో తెలియట్లా. ఏం పట్టుకున్నా ఊడుతుందనే ఓ భయం. ఓకే, ఇక్కడ పెట్టాలంటే పోస్తున్నాను ఓ పక్క, అదే ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ బ్లడ్ ఉంది, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. ఫ్రేమ్ ఎంత ఉంది, ఎక్కడో చాట ఇక్కడ పట్టుకోవాలి, దాంతో పాటు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో అది నాకు నవ్వు వచ్చింది. సో చాలా ఇబ్బంది పడి ఉంటాడు చరణ్ గారు. నాకు నవ్వు వచ్చింది, బట్ అది మేనేజ్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్తో కొట్టేశాడు మళ్ళీ. ఓకే, నిజంగానే అక్కడ మంచి మార్కులు కొట్టారు. మీరు స్కోర్ చేశారా, ఆయన స్కోర్ చేశారా ఆ సీన్? ఇతను స్కోర్ చేయాలి కదా, ఇతను స్కోర్ చేస్తేనే ఆ సీన్ పండేది. తను రియాక్షన్ లేకపోతే నా యాక్షన్ లేదు. సార్ నిన్న బుచ్చిబాబు గారు తన స్పీచ్లో మాట్లాడుతూ అప్పసూరి గారికి క్యారెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి జగపతిబాబు గారికి. ఈ కథ పెద్ది అనే కథకి ఒక కాగడాకి అగ్గి రాజేసింది ఆ పాత్రే అని చెప్పారు. సో ఇంటర్వెల్ నుంచే కథ సీరియస్నెస్లోకి వెళ్తుంది, అసలు కథలోకి వెళ్తుంది. సో మీ క్యారెక్టర్ ద్వారా సార్ యాజ్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్లు రాయడానికి రావడానికి ఒక డికేడ్ పడుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ డికేడో పడుతుంది. వై సార్? అంటే యాజ్ ఏ యాక్టర్గా మీరు చెప్పండి. ఇలాంటి మంచి క్వశ్చన్ రాజేష్. అది ఇప్పుడు అదే వెరీ ఫ్యూ డైరెక్టర్స్ క్యారెక్టర్లను మైండ్లో పెట్టుకుని రాసే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్లీ ద హీరో. మన ఇండస్ట్రీ ఇస్ హీరో డ్రివెన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోయేపాటికి మిగతా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అంత ముందు రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు వీళ్ళందరూ, ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు, నాగభూషణం గారు వీళ్ళందరూ కావాలని పెట్టుకునేవారు. పెట్టుకుని పండాలి, సూర్యకాంతం గారు ఇలా క్యారెక్టర్లు పండాలని ట్రై చేసేవారు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు అనే దీంట్లో కథ రాసేవారు మొత్తం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇక్కడ తప్పట్లేదు. వెళ్ళాలి, హీరోని ఎలివేట్ చేయాలి, హీరోని హీరోగా సాలిడ్గా చూపించాలి, ఒక సినిమాని మించి ఇంకో సినిమాలో చూపించాలి. ఈ కాన్సన్ట్రేషన్లో ఈ మిస్ అవుతున్నాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకి తక్కువ అవుతుంది. సో నాకు కూడా 8 ఏళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. పుష్ప 2 పడింది, బట్ బ్యాడ్ లక్ ఏమైంది, అది ఎక్కువ లెంగ్త్ అయ్యేపాటికి 3కి వెళ్ళింది నా మేజర్ పోర్షన్లో. సో అది నేను కౌంట్ చేయట్లేదు. మిగతా సినిమాలకి దీనికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అన్నిట్లో విలన్ అంటే ప్రాణాలు తీసేవాడిని, దీంట్లో ప్రాణదానం చేసేవాడిని. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది పాజిటివ్, అది టోటల్ నెగిటివ్. అందుకని దిస్ వన్ విల్ బీ వన్ అప్.